నమస్తే. ఆదిగురు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే. అన్ని వృత్తుల్లోనూ అధ్యాపక వృత్తి అత్యుత్తమమైనదని చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా జనాన్ని ఆరోగ్యం బారి నుండి కాపాడే డాక్టర్, వినోదాన్ని పంచి అలరించే యాక్టర్, శత్రువుల బారి నుండి రక్షించే మిలిటరీ ఆఫీసర్, దేశాభివృద్ధికై పాటుపడే ఇంజనీర్, లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీస్ ఆఫీసర్, జిల్లాని పరిపాలించే ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే మంత్రి మరియు విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్. వీరందరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరిలోకి అత్యుత్తమమైనది టీచర్ అని నిర్ణయించబడింది. ఎందుకంటే అనేక వృత్తులలో ఎవరెంత ఉన్నత స్థాయికి చేరినా వారందరినీ విద్యావంతులను చేసి వారికి ఆ స్థాయి రప్పించినది టీచరే కాబట్టి. ఒక టీచర్ తన బోధనా పటిమతో అనేక మందిని విద్యావంతులుగా, ఉద్యోగులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు. నేడు ఈ ఛానల్ ద్వారా కూడా ఎంతోమంది మానసిక వికాసం కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం అనేక విషయాలను విశదీకరిస్తూ అందరికీ విజ్ఞానాన్ని పంచిపెట్టడం జరుగుతుంది. మరొక నానుడి ఏమిటంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే దేశాభివృద్ధికి మూలమైన విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలన్నారు. సరి అయిన విద్య లేని దేశంలో అభివృద్ధికి బదులు వినాశనం జరుగుతుంది. బాధ్యత గల పౌరులకి బదులు దొంగలు, దగాకోరులు, ఖూనీకోరులు మొదలైన వారు వృద్ధి చెంది దేశాన్ని అధోగతి పాలు చేస్తారు. కాబట్టి ఏ దేశమైనా సక్సెస్ కావాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ అత్యుత్తమమైనదిగా ఉండాలి. అంటే ఆ దేశంలో గల అధ్యాపకులపై ఆ దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసిన విద్యని నలుగురికి చెప్పడమే టీచింగ్. అది ఎంతో పవిత్రమైనది. అందుకే మన సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, తరువాత ఆచార్య దేవోభవ అని గురువులను గొప్పగా గౌరవించారు. గురువు యొక్క గొప్పతనం అటువంటిది. అందరిచే అన్ని వేళలా గౌరవించదగ్గ వ్యక్తి గురువు ఒక్కడే. జపాన్ దేశంలో ఒక టీచర్కి లభించే అత్యుత్తమైన గౌరవం గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయా విషయాలతో మరొక వీడియోలని ప్రస్తావిస్తాను. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడే 1992లో హెచ్ఎస్బి అనే శిక్షణా సంస్థని స్థాపించి దేశవ్యాప్తంగా 27 బ్రాంచీలుగా విస్తరింపజేసి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ మొదలైన ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం కలుపుకొని సుమారు 30,000 మంది యువజనులను, నాతో పాటు మా సంస్థలో పనిచేసిన సుమారు 100 మంది ఇతర అధ్యాపకులతో కలిపి అత్యుత్తమ శిక్షణనిచ్చి వారిలో అత్యధికులను బ్యాంకు ఉద్యోగులుగా తీర్చిదిద్ది ప్రాంతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది 2000 సంవత్సరంలో న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా అచీవర్స్ కాన్ఫరెన్స్కి ఆహ్వానించబడి జెమ్ ఆఫ్ ఇండియా అనే అవార్డుతో సత్కరింపబడటానికి కారణం నాలోని టీచింగ్ నైపుణ్యమే. ప్రస్తుతం దేశంలో గల అనేక బ్యాంకు శాఖలలో నా విద్యార్థులు జాబ్స్ చేస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తారసపడినప్పుడు నన్ను తగురీతిని గౌరవించడం నాకు అత్యంత ఆనందం కలిగించే అంశం. నేను కేవలం కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా జీవితం మొత్తం గడిపేసి ఉంటే ఆనందం నా ఒక్కడికి పరిమితమై ఉండేది. అలా కాక నా అభిరుచికి అనుగుణంగా విద్యాసంస్థను స్థాపించి వేలాది మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దినందుకు కలిగే ఆనందం అంతులేనిది. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా నాగేంద్ర వేపూరి, ఆదిగురు స్పిరిచువల్, విజ్ఞాన వేదిక మొదలైన ఛానల్స్ ద్వారా వివిధ అంశాలలో నాకు గల విషయ పరిజ్ఞానాన్ని ఆసక్తి గల వేలాది మంది ప్రజలకు అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ రోజున టీచర్స్ డే సందర్భంగా ఒక టీచర్గా ఇది నాకు శుభదినం. నా తోటి టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. మీరు ఎంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన ఆసక్తికర అంశాల మీద అత్యుత్తమ ఉపన్యాసాలతో మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా మీకు నేను చెప్పదలిచాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి.